नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पे ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి 4 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పాదయాత్రని రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి గుర్తు చేసుకునే అవకాశం ఈ దినం ద్వారా మనకు దొరికింది. 2017 సంవత్సరం నవంబర్ 6వ తారీఖున ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర దాదాపు సంవత్సరం 2 నెలల పాటు గడిచి ఇచ్చాపురంలో జనవరి 9వ తారీఖు 2019 సంవత్సరం పాదయాత్ర ముగించడం జరిగింది. దాదాపుగా 3648 కిలోమీటర్ల పాటు సాగినటువంటి ఆయన పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. మరి రాక్షస పాలన, చంద్రబాబు నాయుడు యొక్క రాక్షస పాలనలో 2014 నుంచి 19 మధ్య జరిగినటువంటి ఆ రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా ఆయనే అందరితో కూడా కలిసి కనుక్కొని మరి అందులో నుంచి రేపు పొద్దున అధికారం లేకొస్తే మనం ఏం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో కేవలం 2 పేజీలతో ఒక మేనిఫెస్టో రూపుదిద్దడం జరిగింది. ఆ మేనిఫెస్టోనే ఈరోజు భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ ఆ 2 పేజీల మేనిఫెస్టోని ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని మార్చివేసినటువంటి పరిస్థితి. పేదవాడి యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి తన జీవితాన్నే మార్చేసినటువంటి యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర. పాదయాత్రలో పుట్టుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. జూన్ 2019 ప్రమాణ స్వీకారం రోజు మొట్టమొదటి సంతకమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 60 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతుల పెన్షన్లని పెంచుతూ చేసినటువంటి తొలి సంతకంతో ప్రారంభమైనటువంటి ఈ ప్రజా ప్రస్థానం కేవలం 2 సంవత్సరాల్లోనే 97% హామీలు అమలు చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా కేవలం 2 సంవత్సరాల్లోనే 97% మేనిఫెస్టోని అక్షరం పొల్లుపోకుండా అమలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. కరోనా నేపథ్యంలో మరో విధంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అక్రమాలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా నిర్వీర్యమైపోయి
ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా స్థాయికి తీసుకుపోయినటువంటి చంద్రబాబు పూర్తిగా ఖాళీ అయినటువంటి ఖజానాను అప్పగించినా కూడా, కరోనా లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఏ ఒక్క అడుగు కూడా వెనక్కి తీసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అమలు చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలని కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి అకౌంట్లో వేసినటువంటి చరిత్ర. మరోవైపు పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే అసెంబ్లీలో చరిత్రను తిరగరాసేటువంటి చట్టాలు రూపొందించినటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అందులో ముఖ్యమైనవి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్నింటా 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కల్పించినటువంటి చరిత్ర కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఈ దేశంలో దొరుకుతుంది. అంతేకాదు నామినేటెడ్ పనుల్లో కూడా ఈరోజు 50% ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి రాజధాని పేరుతో చంద్రబాబు చేసినటువంటి ఒక అవినీతిని, ఒక రియల్ ఎస్టేట్ మాఫియాని పూర్తిగా ఈరోజు నిర్మూలించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో రాయలసీమలో ఈరోజు హైకోర్టు, అదేవిధంగా శాసన రాజధాని అమరావతిలో, విశాఖపట్నంలో, మరి అసెంబ్లీ అమరావతిలో 3 రాజధానుల యొక్క చట్టాన్ని రూపొందించడం కూడా ఇదే సమయంలో జరిగింది, కేవలం 2 సంవత్సరాల కాలంలో. మరోవైపు దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా రక్షణ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్ని గొప్ప కార్యక్రమాలు. నాడు నేడు ద్వారా ఈరోజు పేద విద్యార్థుల్ని ఆదుకునే కార్యక్రమం చరిత్రలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రతి పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. మరి అదేవిధంగా వైద్యంలో ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 104, 108లు నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్ని డెవలప్ చేసే కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ వైద్యాన్ని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మరోవైపు సాగునీరు అందించే కార్యక్రమం, రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాలు, రైతు భరోసా అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, పారదర్శకంగా 9 గంటల పాటు ఇస్తున్న ఉచిత విద్యుత్ అయితేనేమి, ఉచిత ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాలు అయితేనేమి, ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధరలు అందించే కార్యక్రమాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, ఇవన్నీ కూడా రైతును అందించే కార్యక్రమం. ఇవన్నీ ఓ ఎత్తైతే కేవలం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే దాదాపుగా 4 లక్షల మంది యువతీ యువకులకు ఈరోజు ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను పేదవాడి ఇంటి ముంగిటికే తీసుకొచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు. పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో సచివాలయాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అదేవిధంగా హెల్త్ సెంటర్ల ద్వారా ప్రతి చిట్ట చివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. యావత్ భారతదేశం అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ వైపు, సచివాలయ వ్యవస్థ వైపు ఈరోజు చూసే విధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది. కేవలం ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజలు మరింత అండగా ఆయనకు నిలబడే కార్యక్రమం. జరిగిన 3 ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి ఏకపక్షంగా 90% పైచిలుకు స్థానాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. నిన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నిక కానీ, బద్వేలు ఉప ఎన్నికల్లో కానీ పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం 2 సంవత్సరాల పరిపాలన ద్వారా మరింత ప్రజాబలాన్ని పెంచుకునే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తాం. రాబోయే 2-2.5 సంవత్సరాల్లో మరిన్ని మేలు చేసే కార్యక్రమాలు, చరిత్రలో తిరగరాసే విధంగా, స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉండబోతూ ఉంది. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా గర్వంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకునే విధంగా ఈ
పరిపాలన సాగబోతూ ఉంది. ప్రజలకు మరింత మేలు చేసే కార్యక్రమం, మరింత అండగా నిలబడే కార్యక్రమం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రాబోయే రోజుల్లో చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే నీళ్ళన్నీ నిలవండే చోట మీరు లార్వాని చూసారండి ఎప్పుడైనా? నీళ్ళల్లో డెమాన్స్ట్రేషన్ చేయలేదు అంటే మీ ఇంట్లో అయితే లేదు. తోక పురుగుల్లాగా ఉంటాయి కదా. ఇంట్లో ఏం పురుగులు పడవు మేడం, మేము అంత నీట్గా ఉంటాము. ఒకసారి బాటిల్లో తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి. డెమాన్స్ట్రేషన్ చేస్తే కూడా ఒక ఐడియా వస్తుంది. లేదు అనుకుంటే మంచిదే అమ్మా, కానీ తెలియాలి విషయం తెలుసుకున్నందువల్ల తప్పులేదు కదా. మన ఇంట్లో లేదు అందువల్ల సంతోషం. కానీ అలాంటి ప్లేసెస్ అంతా కూడా రిస్క్ ప్లేసెస్ అనమాట. ఈ రోజే కొంచెం క్లీన్ అమ్మా. థ్యాంక్స్ అండి. చూడండి బాటిల్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ మధ్యలో ఏం చేయాలంటే దానికి మూత మీరు అక్కడ పెట్టించారు కదా, మధ్యలో పెట్టేసి దాని మీద ఇది పెట్టమని ఆ ప్లాస్టిక్ సంచి దాన్ని పెట్టి దాని మీద లేకపోతే మనకు అంత రిస్క్ ఇవ్వరు వాళ్ళు. ఇక్కడ దూరం నుంచి వస్తాం, పులిందల అవతల నుంచి వస్తాయి వాటర్, అందుకని అయితే 1 వీక్ ఇక్కడ వీక్లీ ట్వైస్. ఈ అమ్మాయి 8 రోజులు అంటుంది. 8 days. మనకు ఓవరాల్గా వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ సూపర్విజన్ కావాలా. మీ పరిధిలో కానప్పుడు కమిషనర్ గారు వాళ్ళ గైడెన్స్, వాళ్ళ పవర్ మీరు యూజ్ చేస్తారు. వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఏముంది వాళ్ళ ద్వారా అంటే చేయడం లేదు. మీరు ఏం చూడాలి అలాంటి ప్లేసెస్లో మనం టైర్లు, కొబ్బరి చిప్పులు అలాంటివి లేకుండా వాళ్ళకి కొబ్బరి చిప్పలు ఇంకా అలాంటివి అంటే లిస్ట్ చెప్పాలి నాకు. డ్రమ్ములు, వేస్ట్గా ఉండే డ్రమ్ములు, కూల్ డ్రింక్ బాటిల్స్ వాడి పడేసి, టీ కప్పులు వాడి పడేసి, గ్లాసెస్ వాటర్ తాగుతారు అది కూడా ప్లాస్టిక్ గ్లాసెస్, పేపర్ గ్లాస్ అక్కడ పడేసి ఉంటారు. అది లేదంటే యూజ్లెస్ థింగ్స్ అంటే చిన్న కుండ కానీ, ఒక ప్లేట్ కానీ, స్టీల్ ప్లేట్ ఏదైనా సరే అక్కడ పడేసి ఉంటారు. అవన్నీ కూడా రిమూవ్ టైర్ ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళటం, క్లీన్ చేయటం, పెట్టడం కాదు. వాళ్ళతో ఎవరికైతే ఆ ఏరియా ఉందో ఖచ్చితంగా దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయించాలి. ఒకటి టైర్ అనేది చాలా హైలీ రిస్క్. ఇంకా ఈమె చెప్పాలి. నేను డాక్టర్ కోటీశ్వరి. స్టేట్ నుంచి ఈ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇంటెన్సిఫైడ్ డ్రైవ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డెంగ్యూ అండ్ అదర్ మస్కిటో బార్న్ డిసీజెస్. సో దీని కొరకు కమిషనర్ ఆర్డర్స్ ప్రకారంగా మనము అనంతపురం జిల్లాలోని అన్ని అర్బన్ బాడీస్ని చెక్ చేసి స్టాఫ్ మనకి ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా హెల్త్ స్టాఫ్ అండ్ వాలంటీర్స్, ఆశాస్ అందరూ కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన చేస్తూ ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఉండేటట్టు ఇంటి లోపల పరిసరాలు అయితేనేమి, ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అయితేనేమి వీటిల్లో కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవడం. ఎందుకు అంటే స్టాగ్నేషన్ ప్లేసెస్లో లార్వా డెవలప్ అయ్యి మస్కిటో వృద్ధి చెందుతుంది కాబట్టి వారికి అవగాహన చేసే డెమాన్స్ట్రేషన్ ద్వారా కూడా చూపించి తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని సూపర్వైజ్ చేయడానికి ఈరోజు కదిరి మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడంతా కూడా వార్డ్స్ సచివాలయంలో ప్రజలకైతే అవగాహన జరుగుతుంది. బట్ ఇంకా ఓపెన్ ప్లేసెస్లో అంతా కూడా ఇంకా ఈ కప్పులు, గ్లాసెస్,
ప్లాస్టిక్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. ప్రజలు కోరేది ఏంటంటే ఇది మన ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రం సరిపోదు, మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మనం శుభ్రంగా ఉంచుకున్నందుకు ఉపయోగం ఉంటుంది. అదర్వైజ్ దోమ అనేది డెవలప్ అయిన తర్వాత అక్కడే ఉండదు, అది మన ఇంటికి అంతా కూడా చుట్టుపక్కల అంతా అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఒక అవగాహనతో, ఒక కోఆపరేషన్తో, అంటే స్టాఫ్ మనం చెప్పినప్పుడు దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళకి సహకరిస్తూ మీ ఇంటి లోపల ప్లస్ ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉండడంలో ప్రజలైతేనేమి, సిబ్బంది అయితేనేమి అందరూ కూడా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మనము ఈ వెక్టార్ బోర్న్ డిసీజెస్, ముఖ్యంగా ఈ సీజన్లో డెంగ్యూ బాగా ప్రబలుతుంది కాబట్టి అది లేకుండా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఏమైనా కేసులు ఏమైనా రిజిస్టర్ అయ్యాయి మేడం? డెంగ్యూ మన కదిరి మున్సిపాలిటీలో అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదండి. మనం ఇక్కడ కదిరి హాస్పిటల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. SSH అని అక్కడ మనకు డెంగ్యూ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇంతకుముందు అయితే మనం హిందూపూర్ కానీ అనంతపూర్ కానీ పోవాలి. లేదు, ఇప్పుడు మన హెల్త్ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడే మనము SSH నెలకొల్పాము. మన హాస్పిటల్లో, కదిరి హాస్పిటల్లో అది కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా టెస్టింగ్ జరుగుతున్నాయి, కానీ పాజిటివ్స్ అయితే మనకి డిక్లేర్ అవ్వలేదండి. రాజేంద్ర ప్రసాద్ సీట్లో ఒకటి జరిగింది, సెక్రటరీ హాస్పిటల్ నుంచి రెఫర్ అయిందన్న. అంటే అది ఖచ్చితంగా మనకి టెస్టింగ్ అయితే జరగాల. ఎలిజా అయితేనే మనం కన్ఫర్మేషన్ చేస్తాము. ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేపిస్తాం ఏముంది అనేది. ఆల్రెడీ ఇదైతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఈ పక్కన ఇవి మనకి FDR సార్ ఓకే రైట్ ఓకే డాక్టర్. అవుట్ ఆఫ్ స్టేషన్ లేదు సోమవారమే చేసేసినాడు, స్కాన్ పెట్టి మంగళవారం. नमः
ध्यायामि ध्यानोपयामि आवाहयामि आवाहयामि दादापयामि अर्चमंत्रोपयामि मुझे आदित्योपयामि अर्चमयामि मुझे आदित्योपयामि श्री गंगा भगीरथ गोविंद ध्रुवन्ते राजावरणं देवो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ते राष्ट्रच्च తలుపుల మండలంలో గత నెల 2 నెలల కిందట కురిసిన వర్షాలకు దాదాపుగా 11 చెరువులు మండలంలో తెగిపోవడం జరిగింది. మరి తెగిపోయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన ఆ చెరువులన్నీ కూడా రిపేర్లు చేయడానికి అప్పట్లోనే అన్ని చెరువులు కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా 11 చెరువులు కూడా ఏవైతే బ్రీచ్ అయినాయో 11 చెరువులు కూడా మండలానికి సంబంధించి అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈరోజు రిపేర్ చేయడం జరిగింది. రిపేర్ చేయడమే కాకుండా ఇదే సీజన్లో వాటన్నిటిలో కూడా నీళ్లు నిలపగలిగాం. ముఖ్యంగా ఈరోజు తలుపుల మండలానికి సంబంధించి తలుపుల గ్రామ పంచాయతీకి సంబంధించి మనకున్నటువంటి పెద్ద చెరువు ఎర్ర చెరువు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ బల్జిపేటలో ఉన్నటువంటి పెద్ద కుంట అయితేనేమి, రెండు కూడా గతంలో బ్రీచ్ జరిగిన విషయం చూసాం మనందరం కూడా. మరి కేవలం 10 అంటే 10 రోజుల్లోనే ఎర్ర చెరువు బ్రీచ్ని రిపేర్ చేయడం, మరి రిపేర్ చేసిన వెంటనే
ఇదే సీజన్లో పడిన వర్షాలతో ఈరోజు ఈ 2 చెరువులు కూడా మరవపోవడం, ఆ సందర్భంగా జలహారతి ఇవ్వడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఆ చెరువుల్ని రిపేర్ చేయలేని పరిస్థితి. ఇదే మండలంలో కొండారెడ్డి చెరువు తెగిపోతే దాదాపుగా 30 సంవత్సరాలు పట్టింది దాన్ని రిపేర్ చేయడానికి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మండలంలోకి వచ్చినప్పుడు ఆయన పుణ్యమాని ఈరోజు ఆ చెరువుని మనం రిస్టోర్ చేసుకోగలిగినాం. కానీ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 11 చెరువులు తెగిపోతే కేవలం నెలల వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే ఇవన్నీ కూడా మళ్ళీ రిస్టోర్ చేసి అదే సీజన్లో అన్ని చెరువుల్లో కూడా నీళ్లు నింపగలిగినాం. ఇది చరిత్ర. ఇది గతంలో ఎన్నడూ జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి. చివరిగా ఎర్ర చెరువు రిపేర్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, డిక్కిబాబు గారు అయితేనేమి, మౌలా అయితేనేమి, అదేవిధంగా ప్రభు, రమేష్, ఫయాజ్ గారు, మాజీ సర్పంచ్ ఫయాజ్ గారు అయితేనేమి, గౌరవ ఎంపీపీ గారు అయితేనేమి, గౌరవ జెడ్పీటీసీ గారు అయితేనేమి, ఇంకా మిగిలినటువంటి నాయకులందరూ కూడా, గౌరవ సర్పంచ్ గారు ముందుండి లాభమో నష్టమో అన్నది బేరీజు కూడా వేసుకోకుండా, బిల్లు వస్తుందో రాదో అన్నది కూడా ఆలోచించకుండా చేసినందుకు వాళ్ళందరికీ కూడా రైతాంగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చిన్నపల్లి ప్రాంతంలో కూడా చెరువులన్నీ దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. వచ్చే వారం ఆ చెరువులను కూడా అన్నీ కూడా చూడడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ముందుండి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరిగినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునికి అందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ దాదాపు ఇప్పుడు ఒక 4 వార్డులకి పోటీ చేయడం జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి పెనుగొండ పంచాయతీ. అదేవిధంగా జనసేన పార్టీ కూడా దాదాపు 7 పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇద్దరం కలిసి మరి నిర్ణయానికి వచ్చి 11 వార్డులలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2 ఎంపీటీసీలు కూడా పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓటు 10,000 నుంచి 15,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మాకు సమాచారం. అంటే 1,000 మంది ఓటర్లు ఉండే చిన్న ఒక్కొక్క వార్డుకి తెలుగుదేశం పార్టీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, తర్వాత ప్రతి ఒక్కరు ఇద్దరు చొప్పున ఒక వార్డు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అసలు ఇక నాన్ లోకల్ అయినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇన్ఛార్జిగా ఇవ్వడం, ఎమ్మెల్యేలు అంతా కూడా ఈడ ఇన్ఛార్జ్ అంటే వార్డుకి. అంటే 1000 ఓట్లలో 750 ఓట్లు ఫోల్ అవుతాయంటే దాదాపు 2,50,000 మంది రిప్రజెంటేషన్ వహిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ వాళ్ళంతా ఉన్నారు. అంటే ఈ డబ్బుల విషయంలో లేదా మందు విషయంలో వేర్లై పారే విధంగా ఈ యొక్క 2 పార్టీల యొక్క అనుగుణంగా ముందరపోతున్నాయి. బీజేపీ జనసేన పార్టీ పొత్తుతో ముందరికి 0 పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం. అంటే మేము ఖచ్చితంగా వ్యక్తిని నిలబెడతాం. మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాల గురించి కానీ, లేదంటే ప్రతి ఒక్క దాని గురించి మేము వివరిస్తాం. ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రజల యొక్క ఆలోచన విధానం మారుతుందనే ఒక ఆలోచనతో ముందుకు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ఎలక్షన్స్ సినారియో అది ఒక ఇదైతే, ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో పెంచుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే అందరు డబుల్ పెంచుతా ఉన్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఉదాహరణ 5 రూపాయలు ఆయన నోటి నుంచి చంద్రబాబు నాయుడు గారు పెంచినారని దాదాపు 200 సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెబితే
ఈ రోజు 12 రూపాయలు డిఫరెన్స్ ఉంది మనకు కర్ణాటకకి ఈ రోజు డీజిల్లో పెట్రోల్లో కానీ. మరి 12 రూపాయలు డిఫరెన్స్ ఉంటే దాదాపు సగటు ఒక ఆటో వ్యక్తి రోజుకి 8 నుంచి 10 లీటర్లు ఒక ఆటోకు పెట్టుకుంటే దాదాపు 3,500 నుంచి 4,000 లీటర్లు సంవత్సరానికి, అంటే దాదాపు 45,000 రూపాయలు ఒక ఆటో వ్యక్తి మరి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ పే చేస్తాం. అంటే 10,000 రూపాయలేమో ఇచ్చేదే, కానీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 40,000 పీకేది. ఈ విధంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర ధరలంతా కూడా దేశమంతా కూడా బీజేపీ పాలిత ప్రాంతాలలో నిత్యావసర ధరల మీద ఇంకో దాని మీద ఎఫెక్ట్ పడి దాదాపు 10% అన్ని తగ్గుతా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేందుకు మాత్రం మరి అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఈ రోజు లిక్కర్ విషయంలో అయితే ఎక్కడ లేని విధంగా రేట్లు ఉన్నాయి. అమరావతి సెస్ అన్నప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు వేసినటువంటి 4 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజధాని లేదు కంటిన్యూ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక విధంగా చెప్పాలంటే ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు 6 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ రోజు వరకు ఈ రోజు ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మినిస్టర్ శంకర్ నారాయణ గారు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పీకే పార్థసారథి గారు, వీళ్ళంతా కూడా ఈ పెనుగొండలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికలను వాళ్ళు చాలా ఎంతైనా డబ్బులు ఇచ్చి గెలిచాలని ఇద్దరు ముందరపోతా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే కాలం దగ్గరలో వస్తుంది. ఖచ్చితంగా మేము నిలబడినటువంటి జనసేన బీజేపీ పార్టీ నిలబడిన 11 వార్డులలో కూడా చాలా గట్టిగా పోటీ ఇస్తాం. అవసరమైతే గెలిచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని మా సర్వేలో బయటపడింది. మరి ఈ టైంలో మేమంతా ఒకటే ఆలోచన చేస్తున్నాం. ఒకే దేశంలో ఎన్నో రకాలైన పాలనలు జరిగినటువంటి కాంగ్రెస్ పాలన దాదాపు 50 సంవత్సరాలు మనమంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ముందు, నరేంద్ర మోడీ గారి తర్వాత పాలన అనే విధంగా భారతదేశం ముందుకు పోతా ఉంది. ఈ రోజు కాశ్మీర్ సమస్య అయితేనేమి, రామ జన్మభూమి సమస్య అయితేనేమి, త్రిపుల్ తలాక్ అయితేనేమి, ఈ రోజు ఎంతో గొప్ప నిర్ణయం. ఈ రోజు 10 రూపాయలు ఈ రోజు డీజిల్ మీద తగ్గించి దేశ ప్రజలకు శుభవార్త చెప్పడం విషయంలో అయితేనేమి, అదేవిధంగా నిత్యావసర సరుకుల మీద, ఆయిల్స్ మీద కూడా ఈ రోజు రేటు తగ్గించడం కూడా చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా జరగబోయే రోజుల్లో పెనుగొండ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ నగరపాలిక పంచాయతీతో పాటు 2 ఎంపీటీసీలు కూడా పోటీ చేస్తాం. గోరంట ఒకటి, రాంపురం అనేసి మన పెనుగొండకి ఈ 2 ఎంపీటీసీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. విద్యావంతులు మరి అందరినీ కూడా ఖచ్చితంగా గెలిపేలా బీజేపీ పార్టీ తరఫు నుంచి అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ధన్యవాదాలు. కేబుల్ టీవీలో కానీ నేను దీంట్లోనే సెండ్ చేస్తాను. కేబుల్ టీవీ డైరెక్ట్ నేను దాన్ని చూపిస్తాను.
సరే ఇక్కడ మామూలు చూడ ఇక్కడ చూడు ఇట్లా ఫ్రీగా వదిలి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.